బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల కుట్ర భగ్నం చేశాయి భద్రతా బలగాలు. బిజాపూర్ జిల్లాలోని పాల్మాపూర్ పిఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు సర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో పెద్ద డంప్ గుర్తొచ్చారు. ఆ డంప్ లో పెద్ద మొత్తంలో పెరుడు పదార్థాలతో పాటు మావోయిస్టులు రోజువారీ వినియోగ వస్తువులు కూడా లభించాయి. అడవిలో గొయ్యి తవ్వి దాంట్లో మావోయిస్టులు వీటిని దాచారు. అనుమానంతో బలగాలు తవ్వి చూశాయి. గన్ పౌడర్, కార్టెన్స్ వైర్, ఆర్డీఎక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్, బాణం బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఐరన్ రాడ్, ఐరన్ కట్టర్, క్రిస్టల్ షుగర్ బ్యారెన్స్ ను సీజ్ చేశారు. బ్యాటరీ, సోలార్ ఇన్వర్టర్, లిథియం బ్యాటరీ, ఐరన్ ఫైల్స్, స్టీల్ వైర్, కోబ్రా దుస్తులను, వస్త్రాలను స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. నవీన్, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల కుట్ర భగ్నం చేశాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ప్రాంతంలో భారీ ఎత్తున మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలకమైన డంపర్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. కర్రెగుట్టల సరిహద్దు ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా అక్కడ భారీ ఎత్తున ఒక గృహలో ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి డంపర్ మొత్తం కూడా మావోయిస్టుల అందులో దాచిపెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా పోలీసులు ఆ ప్రాంతంలో దాదాపుగా 2-3 నెలల కంటే భారీ ఎత్తున ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని సమాచారంతో కుమ్మింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే గృహను ఒకటైతే కనుగొన్నారు. ఆ గృహలో భారీ ఎత్తున కూడా పోయి తనిఖీ చేయడంతో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి మందుగుండ్ల సామాగ్రితో పాటు అదేవిధంగా రాకెట్ లాంచర్ లాంటి పెద్ద పెద్ద అత్యాధునికమైనటువంటి వెపన్స్ కూడా అక్కడ దొరికినట్టుగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా రాకెట్ లాంచర్లు, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా అక్కడ సోలార్ ప్లేట్లతో పాటు ఇన్వర్టర్ సంబంధించిన బ్యాటరీలతో పాటు ఏదైతుందో ఎలక్ట్రికల్ సంబంధించిన ఎలక్ట్రానిక్ సంబంధించిన డిజైనర్లు, నాన్ ఎలక్ట్రిక్ సంబంధించిన డిజైనర్లతో పాటు పూర్తి స్థాయిలో కూడా మా పేలుడు పదార్థాలని చెప్పుకోవచ్చు. మావోయిస్టులు ఏదైతే ఆ విధ్వంసానికి ఉపయోగించే పేలుడు పదార్థాలతో పాటు తుపాకులకు సంబంధించి ఇవన్నీ కూడా ముడి సరుకును అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే రాకెట్ లాంచర్లు మొత్తం కూడా తయారు చేసి రెడీగా ఉన్నాయి. ఆ రాకెట్ లాంచర్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. రైఫిల్లకు సంబంధించినటువంటి కొత్త వెపన్స్ తయారు చేసేవంటి విధానం సంబంధించిన ఉపయోగించేటువంటి ముడి సరుకును కూడా ఆ గృహలు అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. భారీ ఎత్తున చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టులకి భారీ ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున కూడా ఇక్కడ మావోయిస్టులకు సంబంధించిన డంపునైతే స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా ఆర్డీఎక్స్ లాంటి ఐటమ్స్ ను కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. కోబ్రాకు సంబంధించిన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కుమ్మింగ్ చేస్తున్న సమయంలో ఇవన్నీ కూడా గృహలో కనపడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిసారి కూడా పోలీసులు కూడా బీజాపూర్ సంబంధించిన పోలీసులు కొద్దిసేపటిగా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వీటన్నిటిని కూడా విడుదల చేసినట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే అక్కడ స్వాధీనం చేసుకున్నారో అవన్నీ కూడా భారీ ఎత్తున కూడా తీసుకొచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టుల డంప్ ఎప్పుడు కూడా స్వాధీనం కాలేదు. ఎప్పుడైనా కానీ చిన్న చిన్న ఐటమ్స్ అయ్యేటి కానీ ఇంత భారీ ఎత్తున డంప్ అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే అక్కడ చూసుకున్నట్టయితే బాణాలకు సంబంధించినటువంటి వెపన్స్ కూడా ఉపయోగించుకున్నట్టుగా చెప్తున్నారు. ఐరన్ రాడ్లతో బాణాలు తయారు చేసి దానికి వెపన్స్ లెక్క, అంటే అది పోయిన తర్వాత ఎక్కడైతే టార్గెట్ రీచ్ అయిన తర్వాత అక్కడ పేలే విధంగా కూడా బాణాలకు సంబంధించిన వెపన్స్ ను కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీంట్లో కూడా ఇప్పుడు మీడియా సమావేశాలు కూడా చూపెట్టారు. పూర్తి స్థాయి కూడా స్టీల్ రాడ్లకి బాణం లెక్క ఉండేటువంటి పూర్తి స్థాయి కూడా రాకెట్ లాంచర్లే కాకుండా బాణాలకు సంబంధించిన బాంబులు కూడా చూపెట్టారు. అది రీచ్ అయిన తర్వాత ఒకసారిగా అక్కడ బ్లాస్టింగ్ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. భారీ ఎత్తున కూడా చూసుకున్నట్టయితే 10ల సంఖ్యలో కూడా బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు, ఇన్వర్టర్స్ స్వాధీనం చేసుకున్నారు, అదేవిధంగా డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు, జిలెటిక్స్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా రాకెట్ లాంచర్లు తయారు చేసినటువంటి రాకెట్ లాంచర్లు కూడా ఏదైతే ఉంటాయో దాన్ని 10ల సంఖ్యలో కూడా రాకెట్ లాంచర్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కేబుల్స్, కరెంటు సంబంధించిన కేబుల్స్ కానీ వాళ్ళు ఏదైతే ఆ పేలుడు పదార్థాలకు ఉపయోగిస్తారో అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కాబట్టి మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ డంప్ ఇక్కడ పెట్టారని చెప్పేసి కూడా కోబ్రా దళాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కర్రెగుట్టలు మొత్తం కూడా తనిఖీ చేసినప్పుడు ఈ గృహం ఉంది కానీ గృహలో ఎలాంటి ఆధారాలు కానీ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఈ మందుగుల సామాగ్రి ఎప్పుడు కూడా దొరకలేదు. కానీ రీసెంట్ గా ఇది ఇక్కడ పెట్టారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఈ ప్రాంతంలో విధ్వంసం చేయడం కోసమే భారీ ఎత్తున కూడా మావోయిస్టులకు సంబంధించిన డంపుని ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి కూడా గృహలో ఇదంతా కూడా పెట్టారని చెప్పేసి కోబ్రా దళాలు చెప్తున్నాయి. ఏదైనా కానీ పోలీసులకైతే పూర్తి స్థాయిలో కూడా ఈ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నట్టు విధానం చూసుకుంటే భారీ ఎత్తున మావోయిస్టులకి ఎదురు దెబ్బనే చెప్పుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించుకున్నట్టు రాకెట్ లాంచర్లు కానీ, వాళ్ళు ఉపయోగించుకున్నట్టు మందు పాత్రలు కానీ, వాళ్ళు ఉపయోగించుకున్నట్టు బ్యాటరీలు కానీ, సోలార్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నవీన్.